హాయ్ అండి, నేను మీ లక్ష్మి. ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ గా నిఖిల్ మలెక్కల్ దక్కించుకున్నాడు. అనుకున్నట్టుగానే విజయం దక్కింది. కానీ ఈ విజయం అంత ఈజీగా అయితే దక్కలేదు. లాస్ట్ వీక్ లో అయితే గౌతమ్ కి నిఖిల్ కి అయితే టఫ్ ఫైట్ అయితే జరిగింది. నిఖిల్ స్టార్టింగ్ నుండి డే 1 నుండి టాప్ లో ఉన్నాడు. చివరిలో గౌతమ్ గట్టి పోటీ అయితే ఇచ్చాడు. నిఖిల్ కి తెలుగు రాష్ట్రాలే కాకుండా కన్నడ స్టేట్ నుండి కూడా భారీగా ఓటింగ్ పడింది. అదే కాక సీరియల్ ఆర్టిస్ట్ గానే కాకుండా సినిమాల్లో కూడా నటించాడు. కన్నడ సినిమాల్లో సీరియల్లో కూడా యాక్ట్ చేశాడు. అది కూడా అతనికి ప్లస్ పాయింట్ అయిందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో కూడా కానీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నిఖిల్ కావ్య వీడియోస్ కి మంచి పాపులర్ అయ్యి నిఖిల్ కి మంచి క్రేజ్ అయితే తెచ్చిపెట్టాయి. హౌస్ లో ఉన్నప్పుడు కూడా ఎవరితో ఎటువంటి గొడవలు కూడా పెట్టుకోలేదు. అదే కాక తన బ్రేకప్ విషయంలో కూడా నిఖిల్ బాధపడిన విషయం గురించి ఆడియన్స్ చాలా ఫీల్ అయ్యారు. కావ్య నిఖిల్ పేరుకి తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ఉంది. వాళ్ళకి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వాళ్ళ ఓట్స్ కూడా భారీగానే పడి ఉంటాయి. అదే కాక పృథ్వీ ఓట్స్, యాష్మి, విష్ణుప్రియ ఓట్స్ కూడా నిఖిల్ ట్రాన్స్ఫర్ అయి ఉండొచ్చు. అది కూడా అతనికి ప్లస్ పాయింట్ అయి ఉండొచ్చు. అదే సమయంలో నిఖిల్ పిఆర్లు కూడా బాగా పనిచేశారని చెప్పవచ్చు. దీనితో పాటు గౌతమ్ కృష్ణ కూడా వైల్డ్ కార్డ్ గా వచ్చి తన సత్తా చాటుకున్నాడు. గ్రూప్ గేమ్ కాకుండా సోలోగా అడిగి తన ఆటకు మంచి పదును పెట్టాడు. ఒకనొక దశలో ఎలిమినేట్ అయ్యాడు అనుకున్నాం. కానీ మళ్ళీ తిరిగి ఆటలో తనదైన శైలిలో గట్టి పోటీ ఇచ్చి గడగడలాడించాడు. లాస్ట్ స్టేజ్ లో గౌతమ్ విన్నర్ అనుకున్నాం. పోటాపోటీగా ఓట్స్ షేర్ చేసుకున్నారు నిఖిల్, గౌతమ్. వైల్డ్ కార్డ్ గా వచ్చి టాప్ 2 లో నిలవడం సామాన్య విషయం ఏమీ కాదని చెప్పవచ్చు. డే 1 నుండి ఎవరితోడు లేకపోయినా ఆఖరికి హోస్ట్ కూడా చాలా సార్లు ఓజీస్ వైపే మాట్లాడేవారు. హౌస్ లో అందరూ ఒకవైపు, గౌతమ్ ఒకవైపు. బీబీ టీమ్ హోస్ట్ కూడా గౌతమ్ది తప్పు అన్నట్లుగా చూసినా నిలబడి టాప్ 2 కి రావడం గ్రేట్ అని చెప్పవచ్చు. ఇక టాప్ 3 లో నబీల్, టాప్ 4 లో ప్రేరణ, టాప్ 5 లో అవినాష్ ఉన్నట్లు తెలుస్తోంది. గెస్ట్ గా రామ్ చరణ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ట్రోఫీ రామ్ చరణ్ చేతుల మీదుగా నిఖిల్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మిగతా విషయాలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.